ఆ జనసేన ఎమ్మెల్యే ఒక ఎస్సీ ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టాలని అనిపిస్తుందే తప్ప ఇక్కడ ఎలాంటి అన్యాయం జరిగిన దాఖలాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూశాను నేను. చూసినప్పుడు ఆమె చెప్పిన మాటలు చాలా హాస్యాస్పదంగా అనిపించాయి. ఏంటంటే సంవత్సరంన్నరలో 5 సార్లు అబాక్షను చేపించుకున్నాను. ఇది ఎక్కడా చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎవరికి జరగదు. ఎందుకంటే మానభంగం చేసినప్పుడల్లా ఒకసారి ప్రెగ్నెన్సీ రావడం, వెంటనే అబాక్షన్ అవ్వడం, మళ్ళీ మానభంగం చేసిన వెంటనే మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం, ఇలాగ మానభంగానికి ఒకసారి ప్రెగ్నెన్సీ రావడం చరిత్రలో చెప్పుకోదగ్గవలసిన విషయం. కాబట్టి నేనేమంటానంటే ఈ రాజకీయ క్రీడలో ఆ వ్యక్తిని బలి చేసినట్టుగా, ఎమ్మెల్యే గారిని బలి చేసినట్టుగా శ్రీధర్ గారిని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి నీచ నికృష్ట రాజకీయాలు మానేసి ప్రజలకు ఉపయోగపడేలాగా, ప్రజల అభిమానం పొందేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇది రాజకీయ దుర్మార్గంలో ఒక క్రీడలా అనిపిస్తుంది. ఈ మాట్లాడుతూ ఉంటారండి, వాళ్ళ మాటలకు హద్దే లేదు. ఇప్పుడు వాళ్ళ హయాంలో ఎన్నో దుర్మార్గాలు జరిగాయి. మరి వాళ్ళని అప్పట్లో ఎందుకు మందలించలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈవేళ వచ్చి రోడ్డు మీద వెళ్తుంది రోజా, రోడ్డు మీద పడుకోబెట్టాడు పవన్ కళ్యాణ్ పడుకోబెట్టానని చెప్పి ఆమె చెప్పింది. కాదు, ఈవేళ పడుకున్నాడు, ఒక ఎమ్మెల్యే పడుకోబెట్టాడు ఆమె. నేనేమంటానంటే ఆడబిడ్డకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే పార్టీ కాదు జనసేన పార్టీ, ఆ నాయకుడు కానీ. అలాంటిది ఈవేళ ఎమ్మెల్యే ఏదో మోసం చేశాడని, ఎమ్మెల్యే ఏదో వాడుకున్నాడని 5 సార్లు అబార్షన్ చెప్పి, తనకి ఇష్టం లేకుండా 5 సార్లు అబార్షన్ ఎలా చేయించుకుందో నాకైతే అర్థం కావట్లా. ఆమె చెప్పే మాటల్లో క్లారిటీ కానీ క్వాలిటీ కానీ ఎక్కడా కనిపించలా. కాబట్టి ఇది మాత్రం పేక్ అని చెప్పి అందరికీ అర్థమైపోయింది. యాక్చువల్గా ఏంటంటే జనసేన పార్టీ తరఫున ఉన్న ఒక అరవ శ్రీనివాస్ గారు అనే ఒక అభ్యర్థి ఒక ఆవిడతో ఇల్లీగల్ లేదా ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆ విషయంలో దొరికినట్టుగా కొన్ని వీడియోలు వస్తున్నాయి. యాక్చువల్గా నిన్న విలేకరుల సమావేశంలో ఆ అమ్మాయిని కొంచెం గట్టిగా అడిగారమ్మా. ఆ సందర్భంలో ఏంటంటే ఇంకా జనసేన పార్టీ నేతలందరూ కూడా అలాగే ఉంటారన్న ఉద్దేశంతో ఏంటంటే రోజా గారు ఇంకా రకరకాల నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆడు ఈడు అని మాట్లాడారు. అది పక్కనట్టండి, రోజా గారు మాట్లాడింది ఏంటంటే ఇంకా జనసేన కాదు అది కామసేన అని చెప్పడం అనేది, మరి అంతకుముందు మన హిందూపూర్ ఎంపీ ఒక ఆయన ఉండేవారు, ఏదంటే గోరంట్ల మాధవ్ గారు, లేకపోతే అవంతి శ్రీనివాస్ గారు, వాళ్ళందరినీ పెట్టుకుని వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు మరి ఆవిడేమంటారో మనకు తెలియదు. కానీ ఏదో ఒక నేత ఏదో దొరికాడని అతని కామసేన జనసేన కాదు అది కామసేన అంటాం అయితే అది కరెక్ట్ కాదమ్మా. ముందు ఏంటంటే మీరు అలాగనుకోవాలనుకున్నప్పుడు మీ పార్టీలో ఉన్న దొంగలు ఇంకా చాలామంది ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని కూడా ఏదన్నా నిందించి వాళ్ళని కూడా మీరు సరైన మార్గంలో పెట్టారా, లేదా పార్టీ నుండి సస్పెండ్ చేశారా, లేకపోతే మొత్తం పార్టీ నుంచే తీస్తారా అన్నది మీరు నిర్ధారించుకొని వేరే పార్టీ మీద దుమ్మేయటానికి చూడండి. ముందైతే ఏంటంటే మీ పార్టీలో ఉన్న నేతల్ని మీరు చూడండి. గోరంట్ల మాధవ్ అనే ఆయన ఎన్ని రకాలుగా దొరికేశాడో, ఎన్ని వీడియోలు ఉన్నాయో మనం ప్రత్యేకంగా చెప్పక్కలే. ముందు అవంతి శ్రీనివాసు లేదా అంబటి రాంబాబు ఎన్ని బూతులు మాట్లాడి ఆడవాళ్ళతో ఎంత ఎలాగా మిస్బిహేవ్ చేశాడో మనకు తెలియదు కాదు. ముందు వాళ్ళని ఏం చేశారో తెలుసుకున్నాక అప్పుడు జనసేనని కామసేన అనండి. నిజంగా మీరు జనసేన కామసేన అంటే కనుక వైసీపీని కూడా ఇంకా వేరే ఎన్ని రకాల పేర్లు పెట్టచ్చో మీకు అంతు కూడా దొరకదు అనమాట. అవునండి, మరి ముందు వీళ్ళ నోరు ఫినాయిల్తో కడుక్కోవాలంటే వాళ్ళ ఒళ్ళంతా కూడా ఫినాయిల్తో కడిగినా కానీ ఆ దరిద్రం పోదు. అంత దరిద్రంగా వాళ్ళు వ్యవహరించిన తీరు మర్చిపోం. ఎందుకంటే మనం వీళ్ళు ఏదో రకరకాలుగా మాట్లాడి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే అరవ శ్రీనివాస్ అనేవాడు ఆడు ఈడు. మరి ఎందుకంటే ఆ నేతలందరూ అలా బూతులతో మాట్లాడి ఇదవటం వల్ల ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు ఏంటి కొడాలి నాని గారు ఏంటి మొత్తం అంతా బూతులే మాట్లాడతాడని అనుకునేవాడిని నేను. వాళ్ళ నాయకుడే అంతకంటే దరిద్రంగా ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడటంలో తప్పులేదనిపించింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ అది చూసాక, ప్రెస్ మీట్ అది చూసాక. ఎందుకంటే ఇంకా నాయకుడు తగ్గట్టుగానే ప్రజలు ఉంటారు, ప్రజలు తగ్గట్టే వాళ్ళ నాయకులు కూడా కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు. అదేనండి, ఇంకేంటంటే మనం అంటే ఒక పార్టీ తరఫున ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ పార్టీకి వాళ్ళు ఎన్నో చెప్పాలి, ఇంకా అది మామూలే.
దాని గురించి ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక అవకాశం దొరికింది కదా అని వైసీపీ వాళ్ళు కూడా ఇంకా మనుషుల్లో ఉన్నారా, మనుషుల్లో తిరుగుతున్నారు, జనాల్లో తిరుగుతున్నారు అన్న విషయం తెలియడం కోసం వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు అలాగా. అందుకోసం ఏంటంటే జనసేన కామసేన అంటే వెంటనే జనాల్లోకి వెళ్ళిపోద్ది కదా. అంటే మా వెనక ఎవరో పట్టించుకోరు, మా మా నాయకులు ఎవరో అటువంటి ఏ తప్పు చేయలేనట్టుగా ఆవిడ మాట్లాడటం అంటే ముందు ఆవిడ ఒళ్ళంతా ఫినాయిల్ వేసి కడుక్కుంటేనే కానీ జనసేన కామసేనో లేకపోతే ఏసేనో వాళ్ళ నోళ్ళంతా కడుక్కుంటే సరిపోద్దో లేదనేది ముందు ఆవిడ తెలుసుకోమనండి. అప్పుడు రోజా గారు రోజు రోజుకి దిగజారుతనం అనేది ఇంకా ఎప్పటికీ కూడా కనపడుతుంది. బా రోడ్డు మీదకి వచ్చి కూర్చుంది ఒక 10 మందిని పోగు చేసుకుని, నువ్వేదైనా మంచి పనులకు పోగాడమ్మా, సూపర్ 6 గురించి ఇంకా ఎన్నో ఉండయి, వాటి గురించి పోరాడు. నీ నియోజకవర్గం మర్చిపోయి, నీకు ఏది నియోజకవర్గం కన్ఫర్మ్ కాలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మారుతారని భయం పట్టుకుందా? ఓకే, అట్లయితే నువ్వు మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడమ్మా. నువ్వు ఏమనాలి అనుకున్నా కానీ కామన్గా మాట్లాడే మాట నువ్వు మళ్ళీ వచ్చి మీడియా ముందు వచ్చి కన్నీళ్లు పెట్టే విధంగా ఉండద్దమ్మా. కరెక్ట్గా మాట్లాడే విధానం నేర్చుకుని నువ్వు మాట్లాడు. నువ్వు జనసేనని అనే అంత హక్కు కానీ నీకు అంత అర్హత కానీ నీకు లేదని చెప్పేసి ముమ్మాటికి చెబుతున్నావమ్మా. నోరు అనేది జరపత్రం. మళ్ళీ నువ్వు ఏడ్చే వీడియోలు చూస్తే అందరూ బాధపడతారు కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామమ్మా. అనాలి, ఆయా మాట్లాడే మాటలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఏదో 10 మందిని కూర్చొని పెట్టుకుని ధర్నా చేసిందని చెప్పి ఏదో హైలైట్ చేయాల్సిన అవసరం కూడా రోజా గారికి లేదు, అంత అర్హత కూడా ఆమెకి లేదని చెప్పేసి మేము అనుకుంటాం. అది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అమ్మా. నీకు 3 పెళ్లిళ్ళు చేసుకుని 3 సంసారాలు చేయట్లేదమ్మా. నువ్వు అనకూడదు. నువ్వు కన్నా కూడా నిన్నుతో పోల్చే అవసరం కూడా మా పవన్ కళ్యాణ్ గారికి లేదమ్మా. ఓకేనా, అదేనే గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడే మాట ఒక ఆడదానివని చెప్పేసి మేము గట్టిగా విలువ ఇస్తున్నాం నీకు. ఆడతత్వం అని పోగొట్టుకో మాకు. చూపిస్తాడమ్మా, దేవుడు ఉన్నాడు. దేవుడు కంపల్సరిగా ఉండడమ్మా. తిరుపతి దేవస్థానంలో చేసిన మీ పార్టీ, మీరు చేసిన పాపాలకు ఆ వెంకటేశ్వర స్వామి ఉండాడు అనే నమ్మకం మాకుందమ్మా. మేము ముందు చూస్తాం. ముఖ్యంగా నీ విషయంలో కూడా మేము చూస్తామని మేము అనుకుంటున్నాం అమ్మా. అవునమ్మా, అట్లాంటి ఏజ్ అయిన వాళ్ళే నిన్ను ఆదరించారు. రామోజీరావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆదరించారు. వాళ్ళు పెట్టిన భిక్షం తిని బతికే నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. కంట్రోల్ తప్పావనుకో నాలంటోడు వచ్చి బయటకు వచ్చి అమ్మ నా బూతులు తిడతారు. తొంగి చూడమ్మా, ఖాళీగానే ఉండవుగా. వెళ్ళి తొంగి చూడు, కిటికీకి బొక్క పెట్టుకుని చూడు, నీకు అన్ని కనపడతాయి. నీకు కనపడింది ఏముందో చెప్పు. జబర్దస్తిగా వస్తావు, ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడతావు, ఎంత స్ట్రాంగ్ గా తొంగి చూస్తావు. సేమ్ అట్టాగే తొంగి చూడు. నీకు తెలియని నటనలా, నీకు తెలియని వ్యాసాలా, ఏం మాట్లాడుతున్నావు రోజమ్మా? అమ్మా, టీడీపీలో ఎవరు లేరమ్మా. నీలాంటి మేధావులే బయటకు వచ్చేసారు కొంతమంది. ఇంకో పార్టీకి వెళ్ళి ఆ పార్టీని కూడా తొక్కేసి 11 సీట్లకు పడేశారమ్మా నీలాంటి మేధావులే. ఇంకా టీడీపీలో ఉన్నవాళ్ళు మంచి వాళ్ళు ఉండారమ్మా, మేధావులు ఉండారమ్మా. నువ్వేం తొందరపడాల్సిన అవసరం అయితే లేదమ్మా. ఏదమ్మా, నువ్వు ఒక్క వీడియో వదిలితే చూసావుగా, 10 వీడియోలు వచ్చినాయి. ఎమ్మెల్యే, ఈ మంత్రి, ఈ ఎంపీ, మన అందరి అనిల్ దగ్గర నుంచి అంబాటి రాంబాబు దాకా అన్ని వీడియోలు బయటకు వచ్చినాయి. ఇంకేం కావాలమ్మా? నీ వీడియోలు ఏమైనా ఉండేమో మరి తెలియదు కానీ అవి కూడా వస్తాయేమో చూద్దాం. జనసేన అని కామసేన అంటావా? అబ్బా అమ్మా, ఎంత మంచి మాట వదిలేవమ్మా. అట్లానా ట్రై చేస్తున్నావా నువ్వు? అమ్మ ఎందుకమ్మా అట్లా? వద్దమ్మా, జాగ్రత్త అమ్మా. పోయి జనసేన కార్యకర్తల దగ్గరికి వెళ్ళమాకమ్మా. జరభద్రం.